హాయ్ ఫ్రెండ్స్, నేను పూర్ణం చేసిన ఫ్రెండ్స్. పూర్ణం బోండాలు చేద్దామని ఏం చేసిన యూట్యూబ్లో చూసింది. పూర్ణం బోండాలు చేద్దామని మా అక్క కందిపప్పు ఇచ్చిండే. కందిపప్పు ఇస్తానంటే నేనేం చేసిన పూర్ణం బోండాలు చేద్దామని కొట్టి పప్పు ఉడకబెట్టి మిక్సీలో రుబ్బి బెల్లం వేసి చేసిన. అయితే చేస్తే తింటే చేతులు వేసుకొని తిన్నా. ఇందులో ఏమైంది తెలుసా? ఇగో ఇట్లా పూర్ణము అసలు బోండాలు రాలేదు ఫ్రెండ్స్. నిజంగా అసలుకి బోండాలే రాలేదు. ఇగో ఇట్లా అయిపోయినాయి చూడండి, ఇరిగిపోయినాయి. అది మెత్తగా దాన్ని గట్టిగా ఉండేది ఉండదా, ఇది గట్టిగా ఉంది కానీ నాకైతే అస్సలు రాలేదు. మొత్తం ఇరిగిపోయినందుకు ఇంకా నేను ఇది చిన్న చిన్నగా బోండాలు వేసిన, చిన్నగా ఇట్లా బోండాలు వేసి ఇక పూర్ణం ఉంది, ఇట్లా పూర్ణం తింటారులే అని పూర్ణం పెట్టేసిన. ఇక పూర్ణం తింటారని ఇంకా పూర్ణం బోండాలు చేస్తే అస్సలకి రాలేదు, మొత్తానికి ఇరిగిపోయినాయి బోండాలు. నేను వేసేసారు తిన. అయితే దీంట్లో ఇలా చిన్నగా బోండాలు వేసేసిన. దీంట్లో ఏం లేదు, తీయముంటాయి కదా అని ఉప్పు వేసి చేసిన. ఉప్పు వేయలేదు, ఏం లేదు, చప్పగా తీయ దీంట్లో అద్దుకొని తిన్నామని. నేనైతే ఇట్లా పూర్ణంలో అద్దుకొని తింటున్నామండి. మా పిల్లలు మేము ఇట్లా తింటున్నాం. ఇప్పుడు ఇంకా ఉట్టి పూర్ణం తింటాం. నాకు నిజంగానే పోలేదు చేయనీకే రాదు, పూర్ణం మోడల్ చేద్దామని ఫస్ట్ టైం ట్రై చేసినాం. ఏదైనా ట్రై చేస్తే వస్తుందని ట్రై చేసినాం. అస్సలు రాలేదు, అసలుకి రాకపోయా. దాంట్లో అద్దేసరికి ఏమైందంటే ఇరిగిపోయింది. నూనె వెళ్ళేసరికి ఇక ఇట్లా ఇరిగిపోయిందండి, ఇట్లా ఇరిగిపోయింది. అందుకే ఇంత పూర్ణము బోండాలు తిందాం. మినపప్పు నానిపిట్టి, మినపప్పు గిట్ట 1/4 కిలో కొనుక్కొస్తే ఉత్తా తిందాం. ఇట్లా తిందామని ఇట్లా పెట్టుకొని తింటున్నాం. బాగుంది పూర్ణం. బెల్లం తెచ్చింటి, బెల్లం వేసిన బాగుంది. ఎద్దు పూర్ణం మీద తింటాం. బోండాలు చేద్దామని యూట్యూబ్లో చూసిన చాలామంది వాళ్ళు మంచిగా వచ్చినాయి. ఏమో కానీ వాళ్ళు మంచిగా వచ్చినాయి, నాకు అసలు రాలేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తే అస్సలు రాలేదు. అన్నీ ఇరిగిపోయాయి, నూనె లేయంగానే ఇరిగిపోయాయి. నేను అప్పుడప్పుడు ఇట్లా బోండాలు చేస్తా. ఉప్పు, కారం, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసి మినపప్పు నామి ఇట్లా ట్రై చేస్తా. ఇట్లా వస్తాయి కానీ అట్లా పూర్ణం రాలే, అస్సలు రాలే. సరే ఫ్రెండ్స్, మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.